లోపించిన సమన్వయానికి ఒక పరిష్కార మార్గం ఏమైనా చూపించిందా? ఢిల్లీలో చూస్తే అదేం లేదు కదా, 4-5 మంత్రులు కలిశారు. అందులో హోంమంత్రి నేను నిర్మలా సీతారామన్ కలవడం కీలకం. నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఏదైనా ఇప్పించమని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెవెన్యూ లోటు అడుగుతున్నాం. రెవెన్యూ లోటు మొదట్లో అయితే కనుక రాష్ట్ర విభజనకు ముందు మాట చెప్పారు, రెవెన్యూ లోటు మీకు ఇస్తామని. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేసుకున్నారు. ఎట్లాగంటే ఆ రోజున ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఏం కావాలి? రెవెన్యూ అంటే ఏంటి? మన ఆదాయము. వ్యయం అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? మన జీతాలు, మెయింటెనెన్స్. ఈ 42%, 43% జీతాలు వేచి పడేశాడు. దాంతో రెవెన్యూ లోటు బోల్డ్ అంతా అయిపోయింది. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం కడతా వచ్చింది. 5 ఏళ్ళు వాళ్ళకి పెరిగిన జీతాలు కేంద్ర ప్రభుత్వం కట్టింది. ఆ తర్వాత అది రాష్ట్రం మీద భారమైంది. దాని ఇంపాక్ట్ ఏమైంది? జీతాలు కట్టలేని పరిస్థితికి 40,000 కోట్లు ఇప్పుడు ఉద్యోగుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అక్కడ. ఈ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏదో 60,000 కోట్లు ఎంతో రెవెన్యూ లోటు అట ఇప్పటికి 10 నెలల లెక్క చూస్తే. ఈ 2 నెలలకు కూడా చూస్తే దాదాపు 70,000-80,000 కోట్లు రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఈ డబ్బులు లేనట్టు మన చేతిలో. ఈజీగా చెప్పాలంటే 100 రూపాయలు అవసరమైన చోట 80 రూపాయలు అప్పు ఉన్నట్టు. మనం 100 రూపాయలు వ్యాపారం చేస్తే 80 రూపాయలు అప్పు ఉన్నట్టు. మనం 100 రూపాయలు ఖర్చు పెట్టేశాం, 80 రూపాయలు అప్పు చేసాం. ఇప్పుడు ఆ డబ్బులు రెవెన్యూ లోటు భర్తీ చేయమని అడుగుతున్నారు వీళ్ళు. మరి ఏమన్నా నిర్మలా సీతారామన్ చేస్తుందా అంటే నిన్న బడ్జెట్లో అయితే మెన్షన్ చేయలేదు కదా రెవెన్యూ లోటు. ఏమన్నా ఆఫ్ ద రికార్డ్ లోనే ఏమన్నా తీసుకోవాలి.